మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కోదాడ చిలుకూరు మండలంలోని బేతోలు గ్రామంలో విషాదన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక 8వ తరగతి నడుగుడం కస్తూర్బా హాస్టల్లో చదువుకుంటూ జ్వరం తగిలి 3 రోజుల క్రితం తన మేనమామ బేతోలు గ్రామానికి తీసుకొచ్చిన క్రమంలో ఒక ఆర్ఎంపీకి చూపించి వైద్యం చేస్తున్న క్రమంలో ఆర్ఎంపీ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల రియాక్షన్ చెంది బాలిక మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎంపీ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల రియాక్షన్ అయ్యి మృతి చెందిందని మరి సుహానా యొక్క బంధువులు, వాళ్ళ మేనమామ అయినటువంటి మరి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు సుమన్ టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? 3 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. అయితే హాస్టల్లో ఉంటే తీసుకొని వచ్చిన. 3 డేస్ నుంచి ఫీవర్ వస్తుంటే హాస్టల్లో ఉంటే తీసుకొని వచ్చిన. లోకల్లో నిన్న మొన్న నార్మల్గా చూపించినాం. బ్లడ్ టెస్ట్లు వచ్చినాయి. ఇవాళ రిపోర్ట్స్ పొద్దున మార్నింగ్ బ్లడ్ టెస్ట్ చేయించిన. రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వస్తే ఆ రిపోర్ట్స్ తీసుకొని బేతవల్లో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ కాడికి వెళ్ళినాం. అంటే మీరు అమ్మాయికి జ్వరం తగిలిన తర్వాత కోదాడ హాస్పిటల్కి తీసుకొచ్చారా, లేకపోతే మీ గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ కాడికే తీసుకుపోయారా? బేతవల్ గ్రామంలోనే అక్కడనే చూపించినాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర శ్రీనివాస్ గౌడ్ కాడ చూపించిన. ఈరోజు ఇలా మెడిసిన్ రాస్తే మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళాను. నేను మెడిసిన్ తీసుకొని వచ్చిన, ఇచ్చేసిన. అయితే అలా బ్యాండేజీ, మనం ఇంజెక్షన్ పెడితే బ్యాండేజీ మర్చిపోతారు కదా, క్యాన్లు పెట్టిండు. ఇంజెక్షన్ చేయలేదు, అప్పటికి క్యాన్లు పెట్టి అట్లా వదిలేసిండు. అయితే బ్యాండేజ్ మర్చిపోయినంటే నేను బర్రన పై నేను తీసుకొచ్చేలోపు ఇంజెక్షన్ ఎక్కిచ్చారు. ఎట్లెట్లనో చేస్తుందని మమ్మీ చెప్తూనే ఉంది. ఇక మొత్తం అంతా అయిపోతూనే ఉంది. ఇట్లా చేయి గుంజుకపోవటం, ఇట్లా పిడుసులు వస్తే మూర్చరు, మన పెరాలసిస్ వస్తే గుంజపోతారుగా, అట్లా గుంజపోయింది. నోరు మొత్తం ఇట్లా అట్లా క్షణంలో అయిపోయింది మొత్తం. అంటే మరి రిపోర్ట్స్లలో ఏమని వచ్చింది, మరి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ట్రీట్మెంట్ నాకు తెలియదండి. అంటే మీకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారా? ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో వైరల్ ఫీవర్. అంటే 3 రోజుల నుంచి మీరు ఆర్ఎంపీతోనే చేపిస్తున్నారు, కానీ ఇక వేరే కోదాడలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాలనే ఆలోచన రాలేదా? చూసిన తర్వాత వెళ్దాం అనుకున్నాం, తగ్గకపోతే. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఇంతకు ముందేనండి, 1 అవర్ బ్యాక్, 1.5 అవర్ బ్యాక్. 1 అవర్ బ్యాక్. ఇదండి, మొత్తానికైతే పాప జ్వరం తగిలి మరి ఆర్ఎంపీ కాడ ట్రీట్మెంట్ తీసుకుంటూ రియాక్షన్ ఇచ్చి చనిపోయిందని మృతురాలి తరపున బంధువులు ఆరోపిస్తున్నారు.